Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. బర్డ్ ఫ్లూ ఈ బర్డ్ ఫ్లూ గురించి మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం. బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు చికెన్ తినొద్దు, ఎగ్స్ తినొద్దు అని చెప్తూ ఉంటారు. ఎక్కువగా చికెన్ తినే వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అని చెప్తూ ఉంటారు. బట్ బర్డ్ ఫ్లూ వల్ల ఎప్పుడు ఒక ప్రాణం పోయిందని కానీ ఎవరైనా చనిపోయారనే న్యూస్ మనం ఇప్పటివరకు వినలేదు. అయితే ఇప్పుడు బర్డ్ ఫ్లూ రావడం వల్ల ఒక ప్రాణం పోయింది. పల్నాడు జిల్లాలో నర్సరావుపేటలో ఒక పాప చనిపోయింది అని చెప్తున్నారు. అదే వాస్తవమా? తన ఆరోగ్య పరిస్థితి నిజంగా బర్డ్ ఫ్లూ వల్లే క్షీణించిందా? ఈ వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం సీనియర్ న్యూరో సర్జన్ రంగనాథం గారి దగ్గర ఉన్నాము. నమస్తే సార్. నమస్తే సార్, బర్డ్ ఫ్లూ వల్లే ఆ పాప చనిపోయిందా, లేకపోతే వేరే కాంప్లికేషన్స్ ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నాయా? లేదండి, అది కూడా చాలా క్లియర్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అది ఏమిటంటే దీనికి ICMR NIB అని ఉంది. అంటే ఏంటి? ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అని ఉంటుంది అక్కడ పూణేలో. అక్కడ టెస్ట్కి పంపిస్తే అది నీకు తేలిన తర్వాత వచ్చిన సమాచారం. ఓకే. ఈ పాప 2 సంవత్సరాల పాప, నర్సరావుపేట పల్నాడు దగ్గర ఉండేటువంటి గ్రామం. ఆ పాపకి మరి ఎలాగ అలవాటు ఉందో కానీ రా చికెన్, ఉడకని చికెన్ తినే అలవాటు ఉందట. అది కూడా ఎన్నాళ్ళు 2 రోజుల నుంచి ముందు తిన్నదట. అయితే ఇప్పుడు ఉడకని చికెన్ తినడం అన్నది దాని వలన వచ్చేసిందా, ఏం వస్తాయని చూస్తే ఇంతవరకు ఈ మామూలుగా ఉండే లిటరేచర్ల ప్రకారం ఏం చెప్తారంటే దానివల్ల కొన్ని బ్యాక్టీరియా, ఏది కంపైలో బ్యాక్టర్ జెజున్ అని, లేకపోతే సాల్మోనా బ్యాక్టర్ అని, సాల్మోనెల్లా టైఫీ అని, అంటే టైఫాయిడ్కి సంబంధించిన ఇలాంటి వ్యాధులు రావచ్చు అంటారు. దానివల్ల డైరియా, జ్వరం, లూజ్ మోషన్స్. కానీ ఒక మరణం సంభవించడం, బర్డ్ ఫ్లూ రావడం అన్నది ఇంతవరకు దానికి లేదు. ఈ 2 సంవత్సరాల పాప మొత్తం మీద ఉడకని చికెన్ తినడం జరిగింది. తర్వాత మార్చి 4వ తారీఖు నుంచి దానికి లక్షణాలు కొంచెం మొదలైనాయి. మధ్యలో ఆమె హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, ఎక్కడ ముందు ఊర్లో పక్కన ఎక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చివరికి మంగళగిరిలో ఉన్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ మంగళగిరిలో ఉంటుంది. అక్కడికి అడ్మిట్ అయిన తర్వాత అక్కడున్న డాక్టర్లు పరిశోధనకి ఏదైతే ముందు నుంచి స్వాబ్ పంపించారు. ఆ స్వాబ్ పరీక్ష మన 1వ తారీఖున వచ్చింది. ఇంత లోపల ఆ పాప జరిగిపోయింది. అది దానిలో వచ్చిన రిపోర్ట్ ప్రకారం అది 100% ఏదైతే హైలీ ప్యాథోజెనిక్ ఏవియేషన్ ఇన్ఫ్లుయెంజా, అంటే చాలా చాలా ప్రమాదమైంది. ఇంతకుముందు మనం బర్డ్ ఫ్లూ, ఏవియేషన్ ఇన్ఫ్లుయెంజా H5N1 గురించి మనం జనవరిలో కొంచెం చేశాం. అప్పుడు కూడా ఆంధ్రాలో ఉంది, అప్పుడు ఇంక తెలంగాణలో కూడా రాలేదు. సరే, తెలంగాణ సరిహద్దుల వరకు రాకుండా అన్ని ఈ కోడిగుడ్లని, కోలని ఇవన్నీ ఆపేశారని కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడైతే తెలంగాణలో కూడా వచ్చింది. రంగారెడ్డి జిల్లాలో చాలా 4 ప్లేసులు ఒక కోళ్ళ ఫార్మ్లో వచ్చిందట. అంటే ఇక్కడ మరణాలు ఏదైతే ఉందో మన మనుషులు రాలేదు. మొత్తం మీద ఏమిటి, ఏదో తేడా ఉంది. బర్డ్ ఫ్లూ ఈ మధ్యకాలంలో వ్యాప్తి చెందడం అనేది సైంటిస్టుల తాలూకు ఎక్స్పెక్టేషన్ ప్రకారం జరగడం లేదు. ఎంతవరకు అంటే జనవరి 1వ తారీఖు నాడు ఆ నెలాంతంలో ఆ రాష్ట్ర మంత్రి గారు కూడా ఏం సెలవు ఇచ్చారంటే ఇంకా పూర్తిగా బర్డ్ ఫ్లూ నుంచి నిశ్చింతగా ఉండొచ్చు, నిర్మూలన అయిపోయింది. మరి జరిగిందల్లా మార్చిలోనే. మార్చి 4న అడ్మిట్ అయింది. 31కి తను. ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే మహారాష్ట్రలోన, తమిళనాడులో, కర్ణాటకలో ఒక్కొక్క ఏదైతే 5 సంవత్సరాల్లో మనుషులకు వచ్చిన సంక్రమించినటువంటి విషయాలు ఉన్నాయి. చనిపోవడం జరగలేదు. ఇది మొదటిసారి మరణం. అంటే దీనికి ప్రమాదం ఏమిటి? ఈ ప్యాథోజన్ ఏదైతే దాని తాలూకా ఇబ్బంది అది చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు, అని ఉధృతంగా ఉంది. కోవిడ్ టైంలో కూడా మనం చెప్పుకున్నాం ఈ మాట. కోవిడ్ టైంలో ఏమిటి, కోవిడ్ వచ్చింది, కోవిడ్ వైరసే కాకుండా తర్వాత ఎన్నో రూపాంతరం వచ్చింది. ఎన్ని వచ్చినా కూడా అంత ప్రమాదం జరగలే. కానీ ఇది అటు నుంచి ఇటు మారింది. ముందు వచ్చినవన్నీ ఎవరికి అసలు ఎంతవరకు చెప్పారు? ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత సంస్థ ఏదైతే ఉందో ICMR వాళ్ళు ఏం చెప్పారంటే మనుషులకి రాదు, మనుషుల నుంచి మనుషులకి దీన్ని సంక్రమించడానికి అవకాశం లేదు అని. ఎంతవరకు అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థే 2000 నుంచి 2025 జనవరి వరకు చూసుకుంటే 968 మంది మనుషులకు వచ్చింది.
ప్రపంచమంతా, అంటే 24 దేశాల్లో, Okay. భారతదేశంలో కాదు. అందులో సగం మంది చనిపోయారు. అంటే మార్టాలిటీ అన్నది మరణాల సంఖ్య 50%. ఇంతకుముందు కూడా ఈ మాట చెప్పుకున్నాం. ఒకవేళ కానీ ప్రమాదవశాత్తు హైలీ ప్యాథోజెనిక్ ఏవియేషన్ ఇన్ఫ్లుయెంజా కానీ వచ్చినట్టయితే ప్రమాదాల సంఖ్య 50%. కోవిడ్లో అందరికీ గుర్తుంటుంది, చాలామంది లక్షల మంది చనిపోయారు. కానీ అక్కడ ఉన్న శాతం కోవిడ్ వచ్చిన వాళ్ళని 3%. అవును. అంటే దాంతో చూసుకుంటే ఎంత ప్రమాదం చూడండి. అంటే ఏంటి, ప్రతి ఇద్దరిలో ఒకరికి మరణం. ఓకే. అంటే ఈ ఏవియేషన్ ఇన్ఫ్లుయెన్జా మనుషులకు కానీ రాకూడదు దేవుడు అని కోరుకోవాలి. వచ్చిందంటే అంత ప్రమాదం. ఓకే సార్, ఇంకా ఫర్దర్గా ఏదైనా నిజంగా ఇట్లా రా చికెన్ తీసుకున్నప్పుడు చిన్నపిల్లల్లో కాకుండా పెద్దవాళ్ళలో కూడా అలాంటి డెత్ దాని గురించి ఇప్పుడు జాగ్రత్తలు మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే చికెన్ బాగా ఉడికించి తీసుకోవాలి. 70 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఈ వైరస్ తాలూకా క్షీణత అయిపోతుంది. కోడిగుడ్లు కూడా ఏదైతే ఉందో దానికి చుట్టూ మరకలు కానీ లేకపోతే దీని వ్యర్థాలు కానీ ఉన్నట్టయితే తీసుకోకూడదు. కోళ్ల ఫారంలో గట్టి వెళ్ళేటప్పుడు అక్కడ పనిచేసే వర్కర్స్ గ్లౌస్ ధరించాలి, మాస్క్ ధరించాలి. అదే కాకుండా ఏదన్నా కోవిడ్ టైంలో ఉన్న టైంలో లాగా పీపీఈ కిట్ ఏదైతే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఇలాంటివి వాడాలి, శానిటైజర్స్ వాడాలి, ఇలాంటివన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఎక్కడంటే ఈ పాప తిన్నది ఒకటే పాజిటివ్ అందరికీ కనబడేదల్లా అన్కుక్డ్ చికెన్, అంటే రా చికెన్ తీసుకుంది. ఇప్పుడు కనబడుతున్నా అదే. అయితే మరి ఆ పాపకు ఎందుకు అలవాటు ఉంది? ఎవరైనా అలవాటు ఉండే వాళ్ళకి ఇది ప్రమాద సూచిక అంటే మరి చెప్పక తప్పదు. అన్నిటికంటే ముఖ్యమైనది భయపడాల్సింది కూడా ఏమిటంటే, ఇది కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్నది, ఏదైతే చూస్తూ ఉంటే గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ తంతు ఫ్లూ, అది నెమ్మదిగా ప్రమాదం జరుగుతుంది. అంటే వైరస్ అన్నది ఒకటి, ఇంతకుముందు క్షీరదాలు మ్యామల్స్ అంటాం ఇంగ్లీష్లో, వాటికి రాదు అనేవాళ్ళు. ఇప్పుడు మరి వస్తుంది కదండి. అదే కాక మనిషి నుంచి మనిషిని సంక్రమించడం కాకపోయినా కానీ మనుషులు చనిపోవడం జరిగింది. అంటే దీని తాలూకా సీరియస్నెస్ చాలా పెరిగింది. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన మాట ఏమిటంటే, భారతదేశంలోనే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఈ కోళ్ళ ఉత్పత్తి, కోళ్ళ పెంపకం, తర్వాత కోడిగుడ్డు తాలూకు ఉత్పాదన, ఇవన్నీ కూడా 40% ఈ 2 రాష్ట్రాల నుంచి. అంటే ఆర్థికంగా ఈ 2 రాష్ట్రాలకి ఎంత ఉపయోగకరం ఉందో చూడండి. ఇప్పుడు బర్డ్స్ కూడా చూసుకున్నా కానీ కోళ్ళు కూడా లక్షలాది బర్డ్స్ ఉన్నాయి. గతసారి ఏదైతే అక్కడ అప్పుడు ఇంకొక ముఖ్యమైన మాట అందరూ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ముందుసారి వచ్చినటువంటి ప్రమాదం ఒక 2 సంవత్సరాల క్రితం వచ్చింది, ఎక్కడో నెల్లూరులో వచ్చింది, ఆంధ్రలోనే. కానీ ఈ సంవత్సరం ఈ 3 నెలల్లోనే 8 వేరే చోట్ల వచ్చింది. ముందు ఎక్కడో ఈస్ట్ గోదావరి, తర్వాత పశ్చిమ గోదావరి, ఆ పక్కన ఉండేటువంటి కృష్ణా జిల్లా, ఈసారి వచ్చింది ఎక్కడో గుంటూరు. ఇలా ప్లేస్ భౌగోళికంగా కూడా ప్రాంతాలు కూడా మారుతున్నాయి. అంటే దీని తాలూకు వ్యాప్తి తెలియకుండానే జరుగుతుందా? గతసారి వచ్చినటువంటి సమయంలో మన తెలంగాణలో రాలేదు అని అనుకున్నాం. మరి తెలంగాణలో వచ్చిందని బర్డ్ ఫ్లూ, మనుషుల్లో కాదు, ఎవరిని భయపెట్టే ప్రయత్నం కాదు. అంటే ఏమిటి జరుగుతున్నది? అలా ఏమిటంటే, దీని తాలూకా ఏదైతే తీవ్రత, ఇన్ఫెక్టివిటీ అంటాం, ప్రమాదం అన్నది పెరుగుతుందా అని ప్రమాద గంటికలు, ప్రమాద సూచికలు ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళే చెప్తూ ఉన్నారు. సార్, జనరల్గా ఎవరైనా కానీ ఇంట్లో తెచ్చుకున్నప్పుడు అది కుక్ చేసుకొని తింటారు. ఆ పాపం తెలియక తిన్నదా లేకపోతే అది మనకు తెలియదు, అది అలవాటు. అవన్నీ కుక్ చేయడం అన్నది చేస్తారు, కానీ అక్కడల్లా ప్రాబ్లం ఏంటంటే, మామూలుగా కుక్ చేసి సరే టేస్ట్గా ఉందని తీసుకోవడం కన్నా అన్ని ప్రభుత్వాలు కూడా క్లియర్గా చెప్పింది ఏమిటంటే, 70 డిగ్రీల దగ్గర ఈ వైరస్ అనేది ఏదైతే H1N1 అనేది ఉండదు. అందుకని బాగా 1-2 సార్లు ఉడికించితేనండి అని. అది లేకుండా జరిగింది కాబట్టి లేకపోతే మనం చూడాలి. ఈ పాప ఏంటి వచ్చినప్పుడు జ్వరం వచ్చింది, ఏదో కొంచెం ముక్కు నుంచి ఏదో డిశ్చార్జ్ ఇలా రావడం, వాంతులు, ఫిట్స్ వచ్చింది, డయేరియా వచ్చింది, చనిపోయింది. అప్పుడు కూడా డాక్టర్ల టెస్ట్కి అయితే, ఎందుకంటే ఆంధ్రాలో ఈ మధ్యకాలంలో వచ్చింది బర్డ్ ఫ్లూ కాబట్టి టెస్ట్ పంపించారు. వాళ్ళు కూడా అది వస్తుందని అనుకోలే. ఎప్పుడైతే NIV పూణే నుంచి వచ్చిందో రిపోర్ట్, అప్పుడు తెలిసింది అది బర్డ్ ఫ్లూ అని. సార్, సమ్ ఆఫ్ ద రీజన్స్ ఫుడ్ అల్టరేషన్ అయి ఉండడం వల్ల కూడా ఏదైనా జరుగుతుంది? ఫుడ్ అడల్టరేషన్ వల్ల ఏదైతే మామూలుగా ఇప్పుడు మీరు అన్న రా చికెన్ తీసుకున్నారు పాప, దానివల్ల వచ్చేది ఇదే టైఫాయిడ్ కానీ లేకపోతే కాంపైలోబాక్టర్ జెజునై. ఆ మధ్య కాలంలో ఏదైతే గిలెన్ బారే సిండ్రోమ్ అప్పుడు ఈ కాంపైలోబాక్టర్ జెజునై గురించి చెప్పుకున్నాం. అంటే పొట్టలోకి వెళ్తుంది, అక్కడ నుంచి డయేరియా, లూజ్ మోషన్స్ రావచ్చు తప్ప అది బర్డ్ ఫ్లూ దారి తీస్తుందని ఎక్కడే చెప్పలేదు. ఎందుకంటే ఆ వైరస్ వేరు, ఈ బ్యాక్టీరియా వేరు.
ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఆందోళన ఎక్కడంటే కేసులు అన్నవి ఉన్నాయి, మనుషులు కూడా వచ్చినవి, మరణాల సంఖ్య అన్నది చాలా ఎక్కువ. దీనిని మామూలుగా రెండుగా విభజిస్తారు, హైలీ ప్యాథోజెనిక్, నాన్ ప్యాథోజెనిక్. అంటే బర్డ్ ఫ్లూ వచ్చింది తగ్గిపోతుంది. ఇది హైలీ ప్యాథోజెనిక్ ఏవియేషన్ ఇన్ఫ్లుయెంజా కింద జమ కట్టాలి. మరి ఇద్దరిలో ఒకరు చనిపోవడం అంటే ఎంత ప్రమాదం. అందుకని ఈ మధ్యకాలంలో ఎవరైతే ఈ కోళ్ళు ఉత్పత్తిదారులు కూడా ఒక నివేదిక ఇచ్చారు. ఇప్పుడు రకరకాల 28 రకాలు ఏవో వ్యాక్సిన్స్ ఇస్తారట కోళ్ళకి, మనకు తెలియదు అది. ఆ వ్యాక్సిన్ సరిపోవట్లేదని. ఇప్పుడు మనుషులకు వచ్చి చనిపోవడం తర్వాత కానీ ముందు ఈ కోళ్ళకే మంచి వ్యాక్సిన్ ఏదైనా తయారు చేయాల్సిన అవసరం ఏదైనా ఉంది. మనం ఇంతకుముందు వీడియో చేసినప్పుడు కూడా చాలా కోళ్ళు చనిపోయాయి. అప్పుడు చనిపోవడం అంటే నిజానికి ఏంటంటే వాళ్ళని చంపేయడం జరిగింది. అది కల్లింగ్ అంటారు ఇంగ్లీష్లో. ఎందుకంటే ముందు వచ్చే ప్రమాదం ఉందని. ఎక్కడెక్కడైతే కోళ్ళ ఫామ్లో వచ్చింది అనుకోండి, ఒక కోడికి వచ్చినా కూడా ఇంకా అవన్నీ కూడా తీసేయాలి. వేరే వాటికి కూడా దానికి అయితే మహారాష్ట్ర గవర్నమెంట్లో దానికి వాళ్ళు కాంపెన్సేషన్ కూడా ఇచ్చారు. మరి ఇక్కడ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకి ఆర్థికంగా చాలా నష్టం అయిపోతుంది కదా. అది ఒక ఎత్తు అయితే ఇక్కడ జరిగింది ఒక మనిషిలో మరణం. ఇదంతా కూడా జరగలేదు. 8 సార్లు వచ్చినటువంటి ఈ ఎపిసోడ్లో కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా రాలేదు. ఎందుకో కానీ ఆంధ్ర రాష్ట్రంలో మనం మిగతా వైరస్లను వచ్చినప్పుడు, కోవిడ్ వచ్చినప్పుడు, లేకపోతే ఇవన్నీ కూడా ఓమైక్రాన్ వచ్చినప్పుడు ఎక్కడో కేరళలో తయారవుతుందని చెప్పుకునేవాళ్ళు చాలాసార్లు. ఇంకా కొన్ని వైరస్, మంకీ పాక్స్ అని ఇవన్నీ. ఎందుకో కానీ ఈ బర్డ్ ఫ్లూ ఎక్కువగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో, తర్వాత ప్రస్తుతానికి తెలంగాణలో వచ్చింది. అంటే తెలుస్తుందల్లా ఏమిటి, ఇది ఇప్పుడు మాటకు కోళ్ళ పెంపకదారులకి వాళ్ళకి మనం ఏదో నెగిటివ్గానో వాళ్ళ తాలూకా ఆర్థిక పరిస్థితి మీద దెబ్బ కొట్టడానికి ప్రయత్నం కాదు. కానీ ఈ చికెన్ తినడం వల్ల మాత్రం డెఫినెట్గా ప్రమాదం ఉంది. ఇది వచ్చేది చికెన్ వల్లనే. మామూలు కూరగాయల వల్ల వచ్చినట్టు అదృష్టవశాత్తు లేదు. ఇంకేదైనా కేసు నిజంగా ఉడికించిన తర్వాత కూడా, మనం ప్రాపర్గా ఉడికించిన తర్వాత కూడా తిని వాళ్ళలో ఏదైనా అయ్యి కొంచెం ఏదైనా ఆరోగ్య అది టూ ఫార్ ఫెచ్డ్. అది ఆ తర్వాత అలా వస్తే మనకు తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికి మనకి తెలిసిన విషయం ఏమిటంటే రా చికెన్ తినడం వల్ల తెలిసింది కూడా చికెన్ పూర్తిగా ఉడికించకుండా చేయటం వల్ల వస్తుందని. కోడిగుడ్లు కూడా దానికి ఏదైతే కోడిల తాలూకు వ్యర్థాలు దానిలో కంటామినేటెడ్, సరిగ్గా క్లీన్ చేయకుండా ఉన్నా కానీ రా కోడిగుడ్లు అంటే కొంతమంది కోడిగుడ్లు డైరెక్ట్గా తీసుకుంటుంటారు, తాగుతుంటారు. అది దానివల్ల కానీ, లేకపోతే ఎంతవరకు అంటే పాలు కూడా బాగా వేడి చేయకుండా పచ్చి పాలు కొంతమంది తాగుతారు. దానివల్ల చాలా ఆరోగ్యం, లేకపోతే హెల్త్ అని. అది చేసినా కానీ ఇలాంటివి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా తీసుకునేటువంటి భోజనంలోనే ముఖ్యంగా చికెన్ తినడం అన్నది, నాన్ వెజిటేరియన్ అన్నది ఎవరి హక్కు, దానికి ఆదరణానికి ఎవరికి లేదు. అయితే ఈ ప్రమాద సూచికలు ఈ రెండు ప్రాంతాల్లో ఉన్న దృష్ట్యా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా ఇంపార్టెంట్. అందున సమ్మర్ కాబట్టి ఇప్పుడు ఏదైనా ఇష్యూస్ వస్తే అది సివియారిటీ పెరిగిపోతుంది. అందువలన ఏమిటంటే ఈ మరణం అంటూ ఈ మధ్య కాలంలో 8 సార్లు వచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో మరణాలు జరగలేదు. ఏదో రెడ్ జోన్ అని అలా ఎల్లో ఆరెంజ్ జోన్ అని పెట్టారు. అంటే అక్కడ నుంచి ఎవరు మనుషులు అడుగు తిరగకూడదని. సడన్గా కేసులు రిపోర్ట్ కాలేదు, అయిపోయిందని తీసేశారు. పర్మనెంట్గా ఉంచలేరు కదా, ఏదో లాక్డౌన్ చేయలేరు. ఇప్పుడు ఇది జరిగిన తర్వాత ప్రభుత్వం తాలూకు ఆలోచన ఏదైతే ఉందో, కోళ్ళన్నింటిలో కూడా ఈ టెస్టులు చేయడమా, ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదో కాలు తేలు కుట్టిన తర్వాత కాకుండా అన్ని టెస్టులు చేయడం అన్నది సాధ్యమా? ఇన్ని కోళ్ళ లక్షలాది బర్డ్స్ ఉన్నాయి. అవన్నీ ప్రభుత్వం చాలా ఆల్రెడీ ప్రభుత్వం నుంచి ఒక దీన్ని కమిటీని పంపించారు. అంటే ఆంధ్ర రాష్ట్రానికి ఉండేటువంటి అక్కడ ఉండే డాక్టర్లకి వాళ్ళకి సరైనటువంటి ఇంకా అవగాహన ఇవ్వడానికి దానికి ఏమిటి చేయాలి ముందని. ఇప్పుడు వచ్చిన బేబీ చనిపోయింది సరే, అది దురదృష్టవశాత్తు. ముందు ఇలాంటి ఇబ్బందులు రాకుండా మనం ఏం చేయగలము, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అదే కాకుండా అక్కడికి ఏదైతే కోడి పెంపకదారులు, కోళ్ళు పెంపకం చూసేవాళ్ళు వాళ్ళందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇప్పుడు ఆ బేబీకి వచ్చిందంటే మిగతా వాళ్ళకి రాకూడదనే లేదు కదా. ఇది ఈ ప్రమాద సూచిక. సార్, కొంతమందిలో వచ్చే డౌట్ ఏంటంటే ఓన్లీ బాయిలర్ కోళ్ళకి మాత్రమే ఈ బర్డ్ ఫ్లూ అనేది వస్తుంది, ఇంట్లో పెంచుకునేవి కానీ లేకపోతే నాటుకోళ్ళు కూడా పెంచుతుంటారు కాబట్టి వీటి వల్ల ప్రమాదం తక్కువ ఉంటుంది అనేది వాళ్ళలో వచ్చిన ఆలోచన. ఎందుకంటే అక్కడ కోళ్ళు ఏదైతే పెంచుకునే కోళ్ళు అయితే ఏవో 5-10 ఉంటాయి ఇంటి దగ్గర. ఇది ఒకే చోట్లో ఉంటాయి కదా, లక్షల బర్డ్స్ ఒకే దగ్గర ఉంటాయి, వాళ్ళ ఫామ్ అది. అందువల్ల ఇవన్నీ రావడానికి అవకాశం అక్కడ ఉంది. కానీ ఎక్కడైనా స్టడీ ప్రకారం ఒక్క బ్రాయిలర్ కోళ్ళలోనే వస్తుంది, లేకపోతే నాటుకోళ్ళు రాదని ఇది ప్రజల్లో మాట ఉంది. కానీ దానికి నాకు తెలిసి అలాంటి స్టడీ ఏది లేదు.
ఒక కోడి అంటే కోడి అంతే, మరి బర్డ్ ఫ్లూ వస్తే వస్తాయి. అంటే వాళ్ళు చేసింది బ్రాయిలర్ అక్కడ, డెఫినెట్ గా ఆ కోడి అన్నది అక్కడ నుంచి వచ్చింది కోడి. సో ఈ బేబీ చనిపోవడానికి కారణమైనటువంటి కోడి మాంసం అక్కడ నుంచి తూటక మాంసం తిన్నది అది. ఇది నాటుకోడి అని అక్కడ కూడా మన గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏం మాట చెప్పలేదు. కానీ ఎక్కువ అందరిలో అవగాహన మాత్రం డెఫినెట్ గా బ్రాయిలర్ కోడిలో. ఓకే సార్, మరి ఇప్పుడు సమ్మర్ పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు కాబట్టి ఎక్కువ ఇంట్లో యూస్ చేసేది చికెన్ వండమ్మా అని అడుగుతూ ఉంటారు. చికెన్స్ బిర్యానీస్ ఎక్కువ తింటూ ఉంటారు కాబట్టి మీ త్రూ వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఈ సమ్మర్? నేను ఇచ్చే సలహా ఏంటంటే చికెన్ తినడం అన్నది ఎవరు మీకు హక్కును తీసిపడేయలేరు. అయితే ఏంటంటే ఇందాక చెప్పినట్టుగానే 1-2 సార్లు నార్మల్గా మీరు ఉడికించే దానికంటే ఇంకా కొంచెం ఉడికించండి. ఆ టైంలోనే అక్కడ ప్రాబ్లం అనేది రావడానికి ఆస్కారం చాలా తక్కువ. కోడిగుడ్లు అనేది శుభ్రంగా లేకుండా ఉండే కోడిగుడ్ని అసలు వాడకండి. మామూలుగా డైరెక్ట్గా రా కోడిగుడ్డు తీసుకొని అలవాటు ఉన్న వాళ్ళందరూ ప్రస్తుతానికి దాన్ని విస్మరించండి. పాలు కూడా బాగా మరిగించిన తర్వాత తీసుకోండి. ఇలాంటి ఇప్పుడు అదే కాకుండా ఇలాంటి ఇబ్బంది వచ్చిన వాళ్ళ నుంచి మళ్ళీ దూరంగా ఉండాలి. ఈ బేబీ వాళ్ళ తల్లిదండ్రులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా పరీక్ష చేశారు. అదృష్టవశాత్తు వాళ్ళకి ఎవరికి కూడా అలాంటి లక్షణాలు కనబడలేదు. సో ముఖ్యంగా ఇలాంటి ఇబ్బందులు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు వచ్చింది కాబట్టి, కానీ అసలు ఇంతకుముందు మనుషులకి ఎక్కడ వచ్చింది? ఇక్కడ నుంచి ఏమిటంటే అలాంటి వచ్చేటప్పుడు వాడిని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అత్యంత ప్రమాదకరమైన వ్యాధి, మరణాలు శాతం అన్నది 50%, అంటే ఇద్దరిలో ఒకరికి వస్తుందని. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చినటువంటి గణాంకం. కాబట్టి ఇది మామూలుగా తీసిపడే విషయం కూడా కాదు. అదే కాకుండా ఇప్పుడు ఇంకొక చిన్న మాట ఏమిటంటే, ప్రస్తుతానికి మనుషులకు వచ్చింది కాబట్టి ఇది స్పొరాడిక్. ప్రస్తుతానికి ఏంటంటే ఈ వ్యాధులు ఏమంటామంటే ఎండమిక్, ఎపిడమిక్, స్పొరాడిక్ అంటాం. ఎపిడమిక్ అంటే అంటు వ్యాధి, అప్పుడప్పుడు అలా వచ్చింది ఏదో మలేరియా అలాంటివి. ఎండమిక్ అంటే ఏది కంటిన్యూస్గా ఒక ప్రాంతంలో ఉండేదాన్ని ఇప్పుడు వస్తూనే ఉంటుంది. పాండమిక్ అంటే మనకు కోవిడ్ టైంలో మహమ్మారి. ఇది స్పొరాడిక్, అడప అప్పుడప్పుడు వచ్చే కేసులు. ఇలాగ మనం విభజిస్తాం. అంటే స్పొరాడిక్ కేసే ఇప్పటి వరకు కూడా బర్డ్ ఫ్లూ అనేది మనుషుల్లో వచ్చేది స్పొరాడిక్. ప్రపంచం అంతా 24 దేశాల్లో వచ్చింది 968 కేసులు అంటే తక్కువే కదా. కానీ మరణాల శాతం అన్నది ఎక్కువ ఉన్నప్పుడు కోవిడ్కి ఎలాంటి దానికే కాకుండా మిగతా దానికి కూడా మనుషులకి వచ్చేదానికి అవకాశం ఉన్న వాళ్ళు చుట్టుపక్కల ప్రాంతాలకు ముందు జాగ్రత్తగా ఇచ్చేదానికి దీనికోసం ఒక వ్యాక్సిన్ తయారు చేయాల్సిన విషయం కూడా భారత ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలోనే ఎందుకు రిపీటెడ్గా వస్తున్నాయి? ఒక సంవత్సరం లోపల జనవరి నుంచి ఇప్పుడు వరకు మార్చి దాటి ఏప్రిల్ లోపలే 8 అవుట్బ్రేక్లు ఎందుకు వచ్చాయి? ఏమొస్తున్నాయని ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉన్నది. చికెన్ తినమని మానేయడం అనేది మనం చెప్పకపోయినా కానీ డెఫినెట్గా జాగ్రత్తలు అనేది చాలా తీసుకోవడం అనేది. కోళ్ల ఫారంలో 1-2 సార్లు ఎక్కడో తేడా వస్తుంది, ఎక్కడో కొంచెం సంథింగ్ అంతే. ఇప్పుడు వేసుకోవడం జాగ్రత్తలుగా ఒకసారి చేయి దాటి వైరస్ దాటిందని దాన్ని ఆపడానికి ఎవరు ఇది లేదు. ఇప్పుడు 10 సార్లు రా చికెన్ తిన్నది అందుకే మన దాన్ని పట్టుకోవడానికి లేదు. మొత్తం మీద చికెన్ ద్వారా వైరస్ వచ్చింది. ఇవి 2 జరిగింది అదే పాపలో. మరి చికెన్ తినేవాళ్ళు రా చికెన్ తినేవాళ్ళు ఇంకా ఉండొచ్చు, వాళ్ళందరికీ వస్తున్నాయి, రాలేదే. ఇది మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జాగ్రత్తలు అన్నది ఇది కూడా చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధి. 50% రిస్క్ అన్నది కోవిడ్ టైంలోనే లేదు, అందరూ భయపడిన కోవిడ్ టైంలోనే లేదు. అంటే ఈ కేసులో ఇద్దరికి వస్తే ఒకరికి చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ జాగ్రత్తలు. అందుకే ప్రభుత్వం కూడా దీని మీద కూడా దృష్టి పెట్టి ఎన్ని కేసులు వస్తాయి అనేది కన్నా స్పొరాడిక్ అప్పుడు అడపా వచ్చినా ఆ ప్రాంతంలో వచ్చేసరికి ముందు జాగ్రత్తగా ఏదైనా ఇచ్చేసిన మందులు కానీ అలాంటిది ఏదైనా ఆలోచించాల్సిన సమయం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే, మనం ప్రోటీన్ సోర్స్ అంటే ఇష్టంగా చికెన్ చాలా మంది తినే వాళ్ళు ఉంటారు. ఎగ్స్ సార్ చెప్పినట్టుగా ఏదైనా బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు కానీ లేకపోతే విలేజెస్లో నాటుగుడ్లని పచ్చిగా తాగడం అలాంటివి చేస్తుంటారు ఇప్పటికీ కూడా. బట్ మనం ఇంతకు ముందు ఉన్నట్టే సిచ్యువేషన్స్ ఇప్పుడు లేవు, ఆహారపు అలవాట్లు మారాయి, చాలా కంటామినేట్ అవుతుంది కాబట్టి ఫుడ్ ప్రాపర్గా ఉడికించుకొని తినడానికి చికెన్ ప్రయత్నించండి. అలాగే బయట ఫుడ్ని కాస్త అవాయిడ్ చేయండి. వాళ్ళు ఎలా వండుతారు, మనం ఇంట్లో చేసుకున్నంత హైజీన్గా కూడా చేయొచ్చు చేయకపోవచ్చు. కాబట్టి పిల్లలకి పెట్టేటప్పుడు పెద్దవాళ్ళకి పెట్టేటప్పుడు మీరు తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా అయితే కాకుండా చికెన్ తినొద్దని చెప్పడం వద్దండి. చికెన్ తినొచ్చు, వాళ్ళు చికెన్ తినొద్దని చెప్పట్లేదు సార్ నేను. చేసుకోండి బయట ఫుడ్, ఎందుకంటే మనం ఎంతమందో పొట్టను కొట్టినట్టు అవుతుంది. అందులోనే ఇందాక చెప్పినట్టుగానే భారతదేశంలోనే 40% ఉత్పాదన 2 రాష్ట్రాలది. కాబట్టి వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకున్నట్టయితే చికెన్ తినడం అన్నది ప్రమాదం అని చెప్పడం కన్నా ఉడికించి సరిగా ఉడికించకుండా తీసుకున్నట్టయితే ప్రమాదం ఉంది
అని మనం దానికి సారాంశం. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే.